వెల్కమ్ టు ఎన్ఆర్కే నారేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మన యేసు ప్రభు వారు లెక్కించే దేవుడు, లెక్క కట్టే దేవుడు, లెక్కలు వేసే దేవుడు. నువ్వు చేసే ప్రతి విషయాన్ని ఆయన చూస్తున్నాడు, లెక్క కడుతున్నాడు. నువ్వేం చేస్తున్నావో, ఎలా ఉంటున్నావో, ఏ పరిస్థితిలో ఉంటున్నావో ఆయన చూస్తున్నాడు. ఒకవేళ నువ్వు చేసే ప్రతి పనిని ఆయన లెక్క కడుతున్నాడు. నీ కన్నీరుని ఆయన లెక్కిస్తాడు, నీ ప్రార్థనను ఆయన లెక్కిస్తాడు, నీ సహాయాన్ని ఆయన చూస్తాడు, నీ ప్రతి మంచితనాన్ని ఆయన చూస్తాడు. అలాగే నువ్వు చేసే ప్రతి చెడును, ప్రతి పాపాన్ని కూడా ఆయన చూస్తాడు. సర్వమును ఎరిగిన సర్వాంతర్యామైన యేసు ప్రభువారు నిన్ను లెక్కగడుతున్నాడన్న సంగతి నీకు తెలుసా? నిన్ను లెక్కిస్తున్నాడన్న సంగతి నీకు తెలుసా? ఆయన లెక్కలు బాగా వచ్చు అన్న సంగతి నీకు తెలుసా? నీకు తెలిస్తే నువ్వు ఆయన లెక్కలోకి వస్తావు, లేకపోతే నిన్ను లెక్కించే దేవుడు కాదు. ఒకసారి కానా అనే ఊరిలో, యోహాను సువార్త 2వ అధ్యాయంలో, కానా అనే ఊరిలో, గలిలయ ప్రాంతంలో ఉంటుంది. ఆ ఊరిలో యేసు ప్రభు వారిని, ఆ ఊరిలోని ఒక పెళ్లి జరుగుతుంటే ఆ పెళ్లికి యేసు ప్రభు వారిని పిలుస్తారు. యేసు ప్రభు వారు మనకు తెలుసు, ఈ లోకంలో యేసు ప్రభు వారు తల్లి గర్భాన పుట్టారు. పుట్టిన తర్వాత ఆయన 30 సంవత్సరాలు తన తల్లిదండ్రుల దగ్గర, తన కుటుంబం దగ్గర ఉన్నారు. 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత పరలోకపు తండ్రి తనను పంపించిన చిత్తాన్ని ఈ భూమి మీద నెరవేర్చడానికి 30 సంవత్సరాల తర్వాత 3.5 సంవత్సరాల పాటు యూదయ, సమరయ, గలిలయ అనే ప్రాంతాల్లో రాజ్య సువార్తను, పరలోక సువార్తను చెప్తూ మారు మనసుకు సంబంధించిన, పరలోకపు సంబంధించిన మెస్సయ్యగా ఆయన తనను ప్రూవ్ చేసుకున్నాడు. అనేక సూచక్రియలు, అనేక అద్భుత కార్యాలు, అనేకమైన ఆశ్చర్య కార్యాలు జరిగించారు. అలాగే అనేకమైన చక్కటి బోధలు చేశారు. పరసంబంధమైన, రాజ్య సంబంధమైన, అలాగే మారు మనసుకు సంబంధించిన బోధలు చేశారు. అయితే ఆయన సేవ అంటే 3.5 సంవత్సరాల సేవకు వచ్చిన తొలినాళ్ళలో జరిగిన ఒక అద్భుతం ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఆయన ఎలా లెక్క కడతాడు, ఆయన లెక్కలు మనకెంతగా ఉపయోగపడతాయి, ఆయన లెక్కలో మనం ఉంటే మనకి ఏమి ఆశీర్వాదం దొరుకుతుందో ఒకసారి ఈ మెసేజ్ ఆశాంతం వినండి, మీరు ఖచ్చితంగా దీవించబడతారు. కానా అనే ఊరికి పెళ్లి జరుగుతుంటే ఆ ఊరికి యేసయ్య పిలువబడతాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనాలు చూడండి. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. యేసు ప్రభు వారిని ఆ వివాహానికి సంబంధించిన వాళ్ళు ఇన్వైట్ చేశారు. యేసు ప్రభు వారికి కూడా వెడ్డింగ్ కార్డు ఇచ్చారు. అప్పుడు ఆయన సేవ ప్రారంభిస్తున్నారు. యాక్చువల్గా ఇంకా అతను తల్లి మరియ దగ్గరే ఉన్నారు, కానీ ఈయనకు కూడా స్పెషల్ ఇన్విటేషను ఆ వివాహానికి దొరికింది. సో దొరికినందుకు ఈ తల్లి మరియ, అలాగే శిష్యులు, అప్పుడు ఏర్పరచుకున్న శిష్యులు, అలాగే యేసు ప్రభు వారు ఆ పెళ్లి విందుకు, వివాహం విందుకు వెళ్ళారు. సో వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, వివాహమును విందు చేయటం, అంటే ద్రాక్షారసంతో విందు చేయటం అనేది అక్కడ యూదా సంప్రదాయపు ఆచారం. ఆ విందు చేస్తున్నప్పుడు ఇందు మధ్యలో ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయేసరికి ఆ పెళ్లి వారు కంగారు పడుతున్నారు. ఇప్పుడు ద్రాక్షారసం అయిపోయింది ఎలా? చాలామంది విందులో ఉన్నారు, వారందరికీ మనము విందు చేయాలి, ఇప్పుడు ద్రాక్షారసం అయిపోయింది అని కంగారు పడుతున్నారు. ఆ ఇంటి వారు ద్రాక్షారసం అయిపోవటంతో కంగారు పడుతున్నారు. మాకు అవమానం వస్తుందేమో, నిందల పాలవుతామేమో, విందు అధికారుల దగ్గర మాకు మాట వస్తుందేమో, మత పెద్దల దగ్గర, ప్రధాన యాజకుల దగ్గర మాకు మాట వస్తుందేమని చాలా కలవరపడుతున్నారు. ఇటువంటి సందర్భంలో తల్లి మరియ దగ్గరకు ఆ వివాహం వాళ్ళు చెప్పారు, ఇట్లా ద్రాక్షారసం అయిపోయిందంటే. యేసు ప్రభు వారిని అంటది, ఆ ద్రాక్షారసం అయిపోయిందంట అని చెప్పినప్పుడు ఆయన కొంచెం మౌనంగా ఉంటారు. సరే, అక్కడ ఉన్న వారికి ఏం చెప్తుందంటే, యేసు ప్రభు వారు ఏం చెప్తా అది చేయండి అని ఆ పరిచారకులకు ఆమె చెప్తుంది, తల్లి మరియ. ఆ తర్వాత యేసు ప్రభు వారు ఏం చేస్తారంటే, అక్కడున్న పరిచారకులకి అక్కడ 6 రాతి బాణలు ఉంటాయి.
కాళ్ళు కడుక్కోవటానికి, శుద్ధీకరణ చేయటానికి ఆ నీళ్లతో ఉన్న 6 రాతి బాణలు ఉంటాయి. అప్పటికి ఆ నీళ్లు ఆ రాతి బాణలో లేవు, అయిపోయాయి. అప్పుడు యేసుప్రభు అక్కడ శిష్యులు ఉన్నారు. అక్కడ పరిచారకులతో అంటే అక్కడ పనివారితోటి ఏం చెప్పారంటే, మీరు ఆ రాతి బాణలను 6 రాతి బాణలను నీళ్లతో అంచుల మంటకు నింపండి అని చెప్పినప్పుడు వారు ఎందుకు ఏది అనకుండా వాళ్ళ పరిచారకులు పక్క నుంచి దూరం నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆ 6 రాతి బాణలను యేసుప్రభు వారు చెప్పినట్టుగా అంచుల మటుకు నింపారు. నింపినప్పుడు యేసుప్రభు వారు ఆ 6 రాతి బాణాలలోని నీళ్లను ప్రార్థన చేసి ద్రాక్షరసంగా మారుస్తారు. నీళ్లు ద్రాక్షరసంగా అయిపోతాయి. వాటర్ టర్న్ ఇన్ టు ద వైన్ అయిపోతుంది. సో అయిపోయినప్పుడు ఆ పరిచారకులకు ఏం చెప్తారంటే యేసుప్రభు వారు, ఇక మీరు వెళ్ళి విందు ప్రధానికి చూపించి ఈ ద్రాక్షరసాన్ని సర్వ్ చేయండి అక్కడ అని చెప్తారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వారు యేసుప్రభు వారు నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన ఆ ద్రాక్షరసాన్ని తీసుకొని ఆ విందుశాలలో ఉన్న ప్రధాని గారికి ఇస్తారు. ఇస్తున్నప్పుడు ఆయన చూసినప్పుడు చాలా బాగుంది, రుచిగా ఉంది, ఇంత మంచి రసం ఎక్కడ దొరికింది మీకు? జనాలు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం ఇస్తారు కదా, మీరు ఇప్పటి వరకు అంటే పార్టీ సగం అయిపోతుంది, విందు సగం అయిపోతుంది, అయిపోవస్తుంది, అయినప్పటికీ ఇంత మంచి ద్రాక్షరసం మీకు ఎక్కడి నుంచి దొరికిందని చాలా ఆశ్చర్యపోతాడు, చాలా సంతోషపడతాడు ఆ ద్రాక్షరసాన్ని బట్టి. ఆ తర్వాత అందరికీ సర్వ్ చేస్తారు. ఆ పెళ్లి ఎవరైతే చేశారో వారికి మంచి గుర్తింపు, మంచి అప్లాజ్ లభిస్తుంది. అయితే యేసు ప్రభు వారు ఎందుకు ఇక్కడ అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించారు? యేసు ప్రభు వారు తన యొక్క సేవా జీవితంలో చేసిన మొట్టమొదటి సూచక క్రియ, మొట్టమొదటి అద్భుతం. అది అందరి ముందు చేయలేదు, కానీ ఆయన శిష్యులు కొంతమంది పరిచారకులు అక్కడ ఉన్నారు, వారి మధ్యలో ఆయన ఈ అద్భుత కార్యం జరిగించారు. నీళ్లు ద్రాక్షరసంగా మారటం అనేది అసాధ్యం. అంటే ద్రాక్షరసం కావడానికి టైం ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది. ద్రాక్ష పళ్ళను తీసుకోవాలి, అది గానుగలో తొక్కాలి, ఆ తొక్కిన దాన్ని ద్రాక్షరసంగా తీయాలి, దాన్ని మరగబెట్టాలి, దాన్ని బాగా ఎక్కువ రోజులు దాన్ని ఉంచాలి. ఇటువంటి ఆ తర్వాతనది ద్రాక్షరసంగా వైన్గా మార్చబడుతుంది. కానీ ఎట్ ద మూమెంట్లో, ఒక సెకండ్లో లేకపోతే 2 సెకండ్లలో అది నీళ్లు ద్రాక్షరసంగా పడటం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. బట్ అక్కడ యేసు ప్రభు దాన్ని పాసిబుల్ చేశాడు. ఆయనకు అధికారం ఉంది, ఆయన తండ్రి కుమారుడు, మెస్సైగా ఈ లోకానికి వచ్చారు కాబట్టి ఆయనకు అధికారం ఉంది. అయితే యేసు ప్రభు వారు ఇక్కడ ఎందుకు అక్కడ అద్భుతం జరిగించారు? ఇక్కడ ఒకటాన్ని చెప్పడం చూడండి. యేసు ప్రభు వారు అక్కడ అద్భుతం జరిగించిన విధానం మనం గమనిస్తే, ఆ మనుషులు అక్కడ అద్భుతాలు జరిగించలేరు. యేసు ప్రభు వారు మాత్రమే, ఆయన దైవ కుమారుడు కాబట్టి ఆయన అక్కడ అద్భుతం జరిగించారు. అక్కడ పరిచారకులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, కానీ వారు అద్భుతం చేయలేకపోయారు. కానీ యేసు ప్రభు వారు అద్భుతం జరిగించారు. ఎందుకంటే అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి. 6 రాతి బాణలు క్లియర్గా అక్కడ మనకు 2వ అధ్యాయంలో మెన్షన్ చేయబడ్డది. 4వ వచనం, యేసు ఆమెతో, అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదని ఆయన తల్లి పరిచారకులు ఆయన మీతో చెప్పినది చేయుడైనను. యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. 6 రాతి బాణలు. ఈ 6 అనేది మనుషులకు సాదృశ్యంగా ఉంది, మనిషికి సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే 6 అనేది మనిషికి సంబంధించిన సంఖ్య, నెంబర్. ఎందుకంటే దేవాదేవుడు ఆదిలో 6వ రోజు మనిషిని సృజించారు, మానవుని సృజించారు, నరుని సృజించారు. ఈ నరుని సృజించడంతో 6 అనేది 6 నెంబర్ ఇండికేట్స్ హ్యూమన్ బీయింగ్స్, మనుషులకు ఇండికేట్ చేస్తుంది. అయితే అక్కడ మనుషులు ఉన్నారు, విందువారు ఉన్నారు, పెళ్లివారు ఉన్నారు, వీరందరూ మనుషులే. ఈ మనుషులు ఎవరు అద్భుతం అక్కడ చేయలేకపోయారు, ద్రాక్షరసం తేలేకపోయారు. అయితే 6 అనేది మనుషులకు సాదృశ్యం. మనంతటా మనం ఏ అద్భుతం చేయలేం, మనంతటా మనము ఏ సూచక క్రియ చేయలేం. కానీ 1 అనేది దేవుని నెంబర్, దేవునికి సూచన. త్రియేక దేవుడు, వన్ గాడ్. 1 అనేది దేవుని నెంబరు, 6 అనేది మనిషి నెంబర్. అయితే ఇప్పుడు ఈ 6 + 1
7 అవుతుంది. 6 + 1 = 7. అంటే 6 అనే మనిషికి దేవుడు అనే 1 కలిగిస్తే 7 అవుతుంది, 7 అవుతుంది. 7 అనగా కంప్లీట్, పరిపూర్ణం, సంపూర్ణం. అంటే ఇప్పుడు మనిషికి దేవుడు కలిస్తే పరిపూర్ణం అవుతాడు, సంపూర్ణం అవుతాడు. ఇప్పుడు 6 రాతి బాణులకు యేసయ్య జత కలిచాడు. ఆ వాటర్ వైన్గా మార్చబడింది. 6 రాతి బాణులకు మనుషులు అనే ఇండికేట్స్ ఇస్తున్న ఆ 6 రాతి బాణులకు అద్వితీయుడైన, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయిన యేసయ్య కలిశాడు. ఒకటైన 7 అయింది. 7 అనేది అద్భుతం, 7 అనేది సంపూర్ణం, 7 అనేది పరిపూర్ణం. 7 అక్కడ చేయబడింది. అంటే ఈరోజు మన జీవితంలో అద్భుతం జరగాలంటే, మన జీవితంలో గొప్ప కార్యం జరగాలంటే, మన జీవితంలో కూడా వైన్ లాంటి గొప్ప సూచక్రియ జరగాలంటే మనిషిగా మనకు సాధ్యం కాదు. కానీ నీ 6 అనే నెంబర్కి యేసయ్య అనే 1 నెంబర్ని జత చేసుకో, ఆ లెక్క వేసుకో. అప్పుడు 7 అనే కంప్లీట్ నెంబర్ వస్తుంది. నీ జీవితం సమూలంగా మార్చబడుతుంది. అలా మార్చబడాలంటే నువ్వు ఒకటి చేయాలి, యేసు ప్రభువారిని ఇన్వైట్ చేయాలి. అక్కడ పెళ్లివారు యేసు ప్రభువారిని ఇన్వైట్ చేశారు. యేసు ప్రభువారిని కూడా సపరేట్గా వెడ్డింగ్ కార్డు ఇచ్చారు, ఆహ్వానించారు. మరి నీ జీవితంలో యేసు ప్రభువారిని ఆహ్వానించి ఆయనకు ఒక ప్రథమ స్థానం ఇచ్చి, ఆయన దేవుడని నువ్వు అనుకొని ఆయనకు ఒక ప్రథమ స్థానము ఇచ్చి ఉంటే నీ 6కి ఆయన 1 జత అవుతుంది. అప్పుడు 7 అవుతుంది, అది పరిపూర్ణం అవుతుంది. నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. కానా అనే ఊరిలో చేసిన యేసయ్య నీ ఊరిలో చేయడా, నీ ఇంటిలో చేయడా, నీ కుటుంబంలో చేయడా, నీ వ్యక్తిగతంగా ఆయన అద్భుతం జరిగిస్తాడు కంపల్సరీగా. నువ్వేం చేయలేవు, కానీ నీకు యేసయ్య జత కలవాలి. అయితే ఆయన జత కలవాలంటే నువ్వు ఆయన్ని ఆహ్వానించాలి. చాలామంది ఆహ్వానిస్తున్నారు, చాలామంది ఆహ్వానించారు. చాలామంది యేసయ్యను తమ రక్షకుడిగా, దేవుడిగా తమ ఇంట్లో లేకపోతే తమ ఒంట్లో ఉంచుకుంటున్నారు. అయితే ఒకటి చేయట్లేదు. ఎందుకు వారికి అద్భుతం జరగట్లేదంటే, అక్కడ చాలా జాగ్రత్త గమనిస్తే మనం ఆ యోహాను సువార్త 2వ అధ్యాయంలో అక్కడ పరిచారకులు ఉన్నారు కొంతమంది. ఆ పరిచారకులకు యేసుప్రభు వారు ఏం చెప్పారంటే, మీరు అంచుల మటుకు నీళ్లను ఆ రాతి బాణలో నింపండి అని చెప్పారు. వారు ఎందుకు, ఏమి, నీళ్లతో నింపితే ఏమవుతుందని ఇలాంటి యక్ష ప్రశ్నలు కానీ, ఇలాంటి డౌటెడ్ క్వశ్చన్స్ కానీ వేయకుండా యేసు ప్రభు వారు ఏం చెప్పారో అది మాట్లాడకుండా వారు ఆ 6 రాతి బాణలను అంచుల మటుకు నింపారు. అయితే చాలామంది యేసు ప్రభుని ఆహ్వానిస్తున్నారు, కానీ యేసు ప్రభు యొక్క మాటలను పాటించడం లేదు, విధేయత చూపడం లేదు. ఆ పరిచారకులు దేవుని యొక్క మాటకు విధేయత చూపారు. విధేయత చూపి ఆ నీళ్లను అంచుల మట్టుకు నింపారు. ఈరోజు నువ్వు ఆహ్వానిస్తున్నావు, కానీ ఆయనకు విధేయత చూపుతున్నావా? ఆయన మాటకు లోబడుతున్నావా? ఆయన మాటకు ప్రిఫరెన్స్ ఇస్తున్నావా? ఒకవేళ ఇవ్వకపోతే ఈరోజు నుంచి ఇవ్వు. ఆయన ఎందుకు చెప్తున్నాడో నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆయన మాట విను. ఆయన మాట వింటే శ్రేష్టమైన ఆశీర్వాదాలు నీకు దక్కుతాయి. వారు ఎందుకు, ఏమి అని సనగలేదు, గొనగలేదు. ఈరోజు నీకు లేట్ అవుతుందని, డిలే అవుతుందని నువ్వు సనుగుతున్నావేమో, గునుగుతున్నావేమో, నువ్వు ఇబ్బంది పడుతున్నావేమో. సనగకుండా, గునగకుండా యేసు ప్రభు వారి యొక్క మాటలను, ఆయన ఆజ్ఞలను తప్పకుండా పాటించు. తప్పకుండా ఆయన నీ 6ను ఆయనతో 1 కలిపి 7 అనే పరిపూర్ణమైన ఆశీర్వాదం, పరిపూర్ణమైన దీవెన, సంపూర్ణమైన దీవెనలు నీ కుటుంబానికి నీకు అందిస్తాడు. అయితే 1 ఆయన ఇన్వైట్ చేయి, 2 ఆయనకు విధేయత చూపు, సనగకుండా, గునగకుండా విశ్వాసము కలిగిన విధేయత చూపు. నీ జీవితంలో కానా అనే ఊరిలో జరిగిన ఆ పెళ్లి విందులో జరిగిన అద్భుతము, అతి మధురమైన అద్భుతం నీ జీవితంలో, నీ కుటుంబంలో జరగబోతుంది. ఆయన ఆహ్వానించు, ఆయనకు విధేయత చూపు. దేవుడు నీ కుటుంబంలో, నీ ఊరిలో, నీ ఇంటిలో, నీ హృదయం అనే ఇంటిలో ఆయన అద్భుతము జరిగించునుగాక. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.